నమస్తే, మీరామ్ రెడ్డి తిరుపతి రెడ్డి. ఇప్పుడే ఒక తమ్మునేలు చూసిన ఈ మహా టీవీ మహా న్యూస్ వంశీ తమ్మునేలు పెట్టాడు. ఏంటంటే బండి భగీరథ్ ఫామ్ హౌస్ లో నాతో బాధితురాలి తల్లి సంచలన వ్యాఖ్యలు. ఏంది ఆ తమ్మునేలు చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అంటే బాధితురాలు తల్లి బండి భగీరథ్ తో ఏదో అసాంఘిక కార్యకలాపాలు నెరవేర్చినట్టుగా ఆ తమ్మునేలు ఉద్దేశం కనపడతా ఉంది. అంటే నిన్నటిదాకా ఆ పిల్ల విషయం లోపల వీడు టాల్కం పౌడర్ వంశీగాడు నిన్నటిదాకా ఎంత విషం కక్కాలో అంత విషం కక్కండి. ఏమని ఆ పిల్ల మైనరే కాదు మేజరు అది ఇది అంటూ తప్పుడు కథనాలు చేస్తూ ఆ పక్కన వీడు ఉంటే వీని పక్కన ఒకడు ల్యాప్టాప్ పెట్టుకుని తానా తందానా అనే బ్యాచ్ ఆ ఇద్దరు చూస్తా ఉంటే అనిపిస్తుంది కదా. ఈ దొంగనా కొడుకులు గనక అసలు హైదరాబాద్ నడి బొడ్డున కూర్చొని ఇట్లా తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ జాతి మీద, తెలంగాణ అమ్మాయిల మీద, తెలంగాణ మహిళల పట్ల ఇంత విచక్షణ రహితంగా తమ్మునేళ్లు పెట్టి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఇది జర్నలిజం ముసుగు లోపల ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి ఈ లంగానా కొడుకన్ని చీల్చి చెండాడిన తప్పులేదని చెప్తున్నా. ఎట్లా పెడతారో తమ్మునీలు, ఏం తమ్మునీలు రా, దాని ఉద్దేశం ఏందిరా? అరే నీకు తల్లికి చెల్లికి పెళ్ళానికి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ అని తెలుసారా దొంగనా కొడుక? అంటే నీ యొక్క ప్రాబల్యం కోసం, నీ బతుకు తెరువు కోసం ఏ నీచ స్థానికని దిగదారుతావా? ఏం పెడతావురా నువ్వు? అంటే అర్థం, ఆ తమ్మునీల అర్థం ఏంటంటే బండి భగీరథ్ అనేటోడు ఆ అమ్మాయితోనే కదా అమ్మాయి తల్లితో కూడా అసభ్యంగా ప్రవర్తించిండు, అంటే ఏదో చేసిండు అనే అర్థం వచ్చేలాగా పెట్టిండు. ఇక ఇది విని కూడా మన తెలంగాణ రక్తం బాయిలు కాకుండా ఉంటుంది. తెలంగాణ జాతి ఎటువంటి జాతి అంటే పస్తులుండనైనా పస్తులు ఉంటారు. అంటే ఆకలితో అలమడినైనా 10 రోజులైనా 10 రోజులు ఉంటారని ఒక చిన్న తప్పు చేయాలంటే కూడా 1కి 10 సార్లు ఆలోచించేటువంటి జాతి. ఆత్మాభిమానం కోసం తమ మీద తమ పెట్రోల్ పోసుకొని సావడానికైనా సిద్ధపడేటువంటి జాతి. అంటే ఆత్మాభిమానాన్ని మించింది లేదు. తెలంగాణ పోరాటమే ఆత్మాభిమానం కోసం జరిగింది. మా పాలన మాకు, మేము ఇంకొని దయాదక్షిణ కింద బతకకూడదు, మా యొక్క రాజకీయం మేము చేసుకుంటాం, మా రాజ్యాన్ని మేము ఏలుకుంటాం అనేటువంటి మెయిన్ ఆత్మాభిమానం కోసం జరిగింది. చాలా మంది నిధులు నీళ్లు నియామకాలని సెకండరీ థింగ్. ఆ దోపిడీ ఎట్లా జరుగుతుంది కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఆంధ్ర వాళ్ళ దోపిడీ మన మీద వచ్చి ఆజమాయిసి. ఎందుకంటే ముఖ్యమంత్రులు కూడా చూసుకోండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల తెలంగాణ నుంచి ఒక మర్రి చెన్నారెడ్డి గారు ఒకరిద్దరు తప్ప మొత్తం ఎప్పుడు జల వెంగళరావు గారు తప్ప ఎప్పుడు మొత్తం రాయలసీమ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు అవన్నీ కూడా చూసి తెలంగాణ జాత రగిలిపోయి మాకు అన్యాయం జరుగుతుంది, మా సెల్ఫ్ రెస్పెక్ట్ మాకు ఇంపార్టెంట్ అనేటువంటి పోరాటం అది. అటువంటి జాతి మీద వీడు ఎన్ని పిచ్చి ప్రేలాపాలు అంటే గతం లోపల తెలంగాణ ఆడిబిడ్డలకు ఎంతో సెంటిమెంట్ అయినటువంటి ఒడిబియ్యం మీద కామెంట్ చేసిండు. కేసీఆర్ గారి కూతురు కవిత గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు ఎన్నో చేసిండు. అప్పుడు ఆమె ఏ పార్టీ నుండి ఆమె తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర ద్రోహం చేస్తా ఉంది. అయినా కూడా చెప్తున్నా, ఆనాడు కూడా మేము ఇంత తీవ్రంగా స్పందించినాం. మన కల్చర్ మీద, మన సంస్కృతి మీద, మన యొక్క ఆచార వ్యవహారాల మీద వీడు టైం దొరికినప్పుడల్లా వీడు మాట్లాడుతూనే ఉంటాడు, ప్రలాపాలు చేస్తున్నాడు. వీనికి ఏంటంటే వ్యూస్ కావాలి. అంటే ఒక తెలంగాణ సమాజం మీద కనుక వీడు ఇట్లాంటి పిచ్చి ప్రలాపాలు చేస్తే ఇంకా అదర్ సెక్షన్ అపోజ్ చేసేటువంటి సెక్షన్ ఉంటుంది కదా, వీనికి వ్యూస్ రావాలి. వ్యూస్ వస్తే పైసలు సంపాదించుకోవాలి. మరి దీనికంటే వ్యభిచారం చేసుకోరాదురా. ఒక బ్రోతల్ హౌస్ నట్టుకునో మసాజ్ సెంటర్ నట్టుకుంటే ఇంతకంటే ఎక్కువ పైసలు వస్తాయిరా వంశీ. నేను చెప్తున్నా, నువ్వు అంతకంటే ఈయనమైన పని చేస్తున్నావు. ఒక తల్లి బిడ్డ ఇద్దరు కలిసి భగీరథ్తో కలిపిన అర్థం వచ్చేటప్పుడు తమ్మునీరు పెట్టామంటే నువ్వు ఏ స్థితికి దిగదారినవో. అంటే వీడు పైసల కోసం వీడి యొక్క సొంత కూతురునైనా చెల్లినైనా కూడా వీడు వ్యభిచారం కూడా చేయించేటువంటి నీచ స్థాయికి పోయేటువంటి జాతిలో పుట్టినటువంటి వ్యక్తి అయితే ఇట్లాంటివి పెడతాడు. నేను ఇంత ప్రసప్రదాన్ని మాట్లాడుతున్నట్టే ఆ తమ్మునేలు చూస్తే ఎవడైనా మనిషి అన్నవాడు స్పందించాల్సిందే. ఈ విధంగా ఇంత చదువుకున్న వ్యక్తిని ఒక ఎన్ఆర్ఐ నేను ఇంత స్పందిస్తున్నట్టే నాకు రియల్ గా నా వల్ల కావట్లేదు. డైజెస్ట్ చేసుకోలేకపోతే ఎట్లా పెడతావు తమ్మునేలు అట్లా? ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా లోపల నిన్నటి దాకా సోకాల్డ్ పచ్చ ఛానళ్లు కనీసం బండి భగీరథ విషయాన్ని మాట్లాడలేదు. మాట్లాడినా కూడా ఒకటి పెడితే ఇందులోపల ఈ సంఘటన విషయం లోపల బాధితురాల్నే నేరస్తురాలుగా చిత్రీకరించే విధానాన్ని చూశాం. బండి భగీరథన్ గురించి మొత్తం పాజిటివే, ఆ అబ్బాయిది ఏం తప్పలేదు, మొత్తం అమ్మాయిది తప్పు, అమ్మాయి కుటుంబం తప్పని నేను చేశారు. ఇవాళ కోర్టు అక్షింతలు వేసేసి బెయిల్ రద్దు చేసిన తర్వాత ఆ బండి భగీరథ రద్దు చేసి ఇవాళ ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్రంట్ లైన్ లో వచ్చింది. నిన్నటి దాకా కనీసం లాస్ట్ పేజీలో కూడా రాలే. అంటే సోకాల్డ్ పచ్చ మీడియా, ఏబిఎన్ కావచ్చు, ఈ మహా న్యూస్ కావచ్చు, టీవీ5 కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళు అవసరమా? హైదరాబాద్ నడుపుట్టిన బతుకుదురుకు వచ్చారు, బతుకుతున్నారు, ఏదో వార్తలు వేసుకుంటారు. మా తెలంగాణ సంబంధించినటువంటి ఇప్పుడు మా అనుకూలమైనటువంటి మా తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ఛానళ్లు టీ న్యూస్ కావచ్చు, ఈవెన్ ప్రత్యర్థి పార్టీకి చెందినటువంటి
V6 కావచ్చు, ఎప్పుడైనా మీ ఆంధ్ర వార్తలను, ఆంధ్ర నాయకుల గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడడం చూసారా? ఇట్లా పొర్ట్రేట్ చేయడం చూసారా? అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాలను పెద్ద పట్టించుకుంటారా? మీకెందుకురా మా వ్యవహారాలు? మీరు చేస్తున్న దశాబ్దాల కాలం నుంచి మీ చేత అణచివేతకు ఇలాంటి తప్పుడు కథనాలతో మేము నాశనమైనటువంటి మా సమాజం కళ్ళు తెరిచి పోరాటం చేసి సాధించుకున్న దాంట్లో ఇంకా బతుకుదేరు ఇక్కడ హైదరాబాద్ గడ్డ మీద ఉంటూ ఈ ప్రచారం ఏంద్రా, విష ప్రచారాలు ఏంద్రా? మా పిల్లల మీద, మా తెలంగాణ జాతిలో పుట్టినటువంటి అమ్మాయిల మీద, ఈ యొక్క మహిళల మీద ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు ఏంట్రా? ఎంత హౌ డేర్ యూ! ఈ నా కొడుకును ఎక్కడ దొరికితే అక్కడ చెప్పుల దండలేస్తే అన్నాల. ఈ వంశీ అనేటోని ఎక్కడ దొరికితే అక్కడ చెప్పుల వేస్తే అన్నాలని నేను అప్పీల్ చేస్తున్న తెలంగాణ ప్రజానికానికి. ఇవాళ ఆ తమ్మునేలు వేసినప్పుడు ఎవరు రగిలినోడు వీడు ఎక్కడ దొరుకుతాడో చూడండి, వీని కోసం వెతకాలి. ఇటువంటి దొంగ నా కొడుకులు జర్నలిజం అని ముసుగేసుకుని, కోట్ వేసుకుని, ఆడ కూసుకొని మాట్లాడుకుంటా మహిళల పట్ల ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యల అసలు ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజానికానికి అభ్యర్థిస్తున్నాను నేను, ఇటువంటి దాన్ని మన సిస్టంలో లేదు, మన తెలంగాణ లేదు ఇలాంటి కల్చర్. అదంతా కూడా ఖమ్మం తర్వాత దాటినటువంటి మిగతా ప్రాంతానికి పోయినప్పుడు నేను ఆ ప్రాంతాన్ని అక్కడ జరిగితే ఇట్లాంటి వ్యక్తిగతంగా మహిళలు అనేటువంటి విలువ లేకుండా అసభ్యంగా ఇట్లాంటి కథనాలు చేస్తారు. మన తెలంగాణ కల్చర్లో ఇలాంటిది లేకుండే, కొత్త కల్చర్ ఇప్పుడు వచ్చింది. నిన్నటి దాకా బాధితురాలని నేరస్తురాలుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఇగో ఇట్లాంటి కథనాలు ఇస్తున్నారు. ఇంకా విషయం చంపుతున్నారు. ఏదైనా పత్రికలు కానీ మీడియా అనేటువంటిది ఏం చేయాలంటే ఎవరైనా దోషులను ఎండగట్టే విధానాన్ని పాత్ర పోషిస్తే ఒకనాడు అట్లుంటుండే. ఇవాళ ఏ స్థాయి తీసుకపోయారు? దోషిని నిర్దోషిగా నిలబెట్టే ప్రయత్నం, బాధితురాల్ని నేరస్తురాలు చూపించే ప్రయత్నం. ఇంతకంటే దిక్కుమాలిన జర్నలిజం ఏముంటది? ప్రజలారా గమనించండి. ఈ వంశీ గారిని చెప్పుల దండలేస్తానాలని అప్పీల్ చేస్తున్నా. వీడికి బుద్ధి రాదు. ఇంతకుముందు కూడా గతంలో చాలాసార్లు స్పందించారు. వీడికి బుద్ధి రాదు, సిగ్గు శరం లజ్జ ఏ లేదు. దొంగ నా కొడుకు వీడు జర్నలిజం ముసుగులో వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యక్తి. వీని కుటుంబ సభ్యులను కూడా వ్యభిచారం దించడానికి కూడా వీడు వెనకాడడు. వీని డబ్బు ప్రధానం, వ్యూస్ ప్రధానం, దానికోసం ఇట్లాంటి చండాలమైన ప్రచారం చేస్తున్నాడు. ఇంతకంటే ఎట్లా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు. తమ్మునేలు చూసిన తర్వాత నా స్పందన ఇది. ప్రజలారా మీరే చూడండి, వాడి యొక్క ఛానల్లో పోయి తమ్మునేలు చూడండి. చూసి మీరు ఇప్పుడు నీ మాట్లాడేది కరెక్ట్ కదా, మీరే నిర్ణయం తీసుకోండి. జై తెలంగాణ.